అరే ఏంట్రా పొద్దున్నే గోలా? పొద్దున్న లేచినప్పటి నుంచి ముగ్ధాజీ కనిపించట్లేదు జీ. ముక్తా లేదా? ఏంటి మళ్ళీ ఎక్కడికి? మామా తాగేది అది కనపట్లేదు అల్లుడు. దెబ్బేసింది మామా. కాదు దొబ్బేసింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత ట్విస్ట్ వచ్చింది. भैया लो हेलो भैया क्या ये भाई कहाँ पे हम? ఒక ఆడపిల్ల చేతులు మోసపోయిన నీకెందుకురా ఈ సాహసాలు? నీ గురించి ఆ రావు మా శర్మ చెప్పిన మాటలకి నీ చేతలకి అసలు ఏమైనా సంబంధం ఉందా? కృష్ణుడు అంటే అరేబియా సముద్రం నుండి అట్లాంటిక్ మహాసముద్రం వరకు మూడిపడిన ఒక మహా చరిత్ర. మెడిసిన్ అయి 3 ఏళ్లు కాలేదు, నువ్వేంట్రా దాని గురించి ప్రశ్నించేది, అన్వేషించేది? కట్టేసి కొటేషన్స్ అవడం చెప్తారు సార్. కట్లిప్పండి, మాట్లాడుకుందాం. సరే, అవకాశం ఉన్నా నేను నిన్ను చంపను. మన పురాణాల్ని ప్రశ్నించే నిన్ను చంపే అవకాశం ఆ ప్రకృతికి వదిలేస్తున్నా. సార్ ఒక్క నిమిషం సార్, వాడంటే తొత్తరలో ఏదో చేశాడు, మేమేం చేశాం సార్? చెడు సవాసం చావు తప్పదు. ఏం మామా ఏం మాట్లాడో? మాట్లాడటానికి ఏముంది, ఆఖరి కోరిక తీరకుండా పోతున్నా బాధ తప్ప. ఆఖరి కోరిక? నా చెప్పు తీసుకొని నన్ను కొట్టుకోవాలనుంది, ఆ అవకాశం లేదుగా. మాట్లాడలేదేంటంట. ప్రకృతి కాదు మన ముగ్ధాజీ. అదేలే. ముగ్ధ హాయ్. ముగ్ధ కొంచెం ఫాస్ట్, తెగిపోతుంది. తిట్టుకున్నావు కదా? మరి వదిలేసి వెళ్ళిపోతే కోపం రాదా ఏంటి? ఏదో లైట్ గా అంతే. ఆహా, అవి మామూలు బూతులు కాదు జీ, బండ బూతులు జీ. ఏం తిట్టుకున్నావు? నేనేం తిట్టడం ఏంటి? చిచి, ఏదో డా అన్నారు జీ. రేయ్ సులేమాంజీ, అది డా కాదు, దా. ప్రేమతో దొంగ దా దా అన్నారు. నువ్వు చెప్పు. ఏమనలేదు. అల్లుడు, ముగ్ధా ప్లీజ్ అమ్మా, హెల్ప్. ముగ్ధా ప్లీజ్. తాగి పడుకుంటే ఇలాగే ఉంటుంది. అందుకే ఒక్కదాన్నే వెళ్ళాను. మనకి సాయం చేసే మనిషిని కలవడానికి వెళ్ళాను. మీ తాతయ్య మీద గౌరవంతో మిమ్మల్ని కలిశాను. సంతనకు తెలిస్తే 2 ప్రాణాలకే ప్రమాదం. వాళ్ళతో మనం పోరాడలేం. ప్లీజ్ గివ్ అప్. నెవర్. మ్యామ్, ఈ విషయంలో మీకు దారి చూపించగల వ్యక్తి ఒకరున్నారు. వేద్ పాఠక్. వేద్ పాఠక్ మోసం చేయలేదు. ఐమ్ విత్ యు ఇన్ దిస్.
వెల్కమ్ టు మై స్పేస్. అనుకోని ప్రయాణాలు, ఊహించని ప్రమాదాలు ఇవన్నీ దాటుకుని ఇక్కడ దాకా వచ్చారు. హలో ముగ్ధ, హౌ ఆర్ యు? నీ గురించి మీ తాత మాటల్లో వినడమే. కార్తికేయ, సార్ నీ కళ్ళు కనపడవా? సార్ ప్లీజ్, థ్యాంక్ యూ. వద్దు. ఉంటా. థ్యాంక్ యూ సార్. కనపడపోయినా ఇన్ని పుస్తకాలు చదివాడా? ఓ 4 పుస్తకాలు రాశాడంట. ఎంత గొప్ప కదా. చూపుకి విజ్ఞానానికి సంబంధం లేదు. ఇన్ఫ్యాక్ట్ నాకు చూపు లేకపోవడం వల్లే ఐ బికేమ్ వాట్ ఐ యామ్. కమింగ్ టు ద పాయింట్, విశ్వం ఒక పూసల దండ. ప్రతిదీ నీకు సంబంధమే, ప్రతిదీ నీ మీద ప్రభావమే. సౌర కుటుంబం నుంచి సముద్ర గర్భం వరకు అంతా ఒక దారమే. మీ సైలెన్స్ నాకు అర్థమైంది. ఐ విల్ మేక్ ఇట్ ఈజీ ఫర్ యూ. 1000 సంవత్సరాల క్రితమే ఇప్పుడున్న దానికన్నా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫార్ అడ్వాన్స్డ్గా ఉండేదని నమ్మిన వాళ్లలో మిస్టర్ రావు ఒకడు. ఆది శబ్దం శంఖనాదం. వాళ్ళ నమ్మకాన్ని బలంగా చెప్పడానికే కాంచన పేరుతో ఒక సీక్రెట్ సొసైటీని ఫామ్ చేసుకున్నారు. జనాలకి మంచి చేస్తే జనం కాదు కదా, మన పిల్లలు కూడా మన పేరు గుర్తుంచుకోరు. అదే ఆ పేరుని కోట్లుగా మారిస్తే